Yeah, well, hi, hello friends. This is Yesu Surya from Srikakulam district, Tekkali. So, friends, first of all, how are you all? I wish you're doing well. సో ఫ్రెండ్స్, ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోలో భాగంగా నేను ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను. ఆ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే, ఈరోజు నా ఫేవరెట్ యాక్టర్ సూర్య గారి 49th బర్త్డే సందర్భంగా నేను అతను నటించిన కొన్ని సినిమాలలో నుంచి కొన్ని ఫేమస్ డైలాగ్స్ని మీ ముందు చెప్పబోతున్నాను. ఈ వీడియోని అతని బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ ట్రిబ్యూట్గా అతనికి డెడికేట్ చేస్తున్నాను. అనియ, మీరు ఇటువంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలి అండ్ మీరు మా కోసం మరిన్ని పాత్రలతో మరిన్ని సినిమాలతో మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ప్రియమైన అభిమాని. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సూర్య క్రియేషన్స్ తెలుగుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏంట్రా చూపు, ఊహించలేదు కదూ, ఎదురు తిరిగి దెబ్బ కొడతానని అనుకోలేదు కదూ, సింగిల్గానే సీన్ చూపిస్తానని అనుకోలేదు కదూ. నేను తలుచుకున్నా మరి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంటూ రోజుకి 10 ట్రైన్లు వస్తున్నాయి. ట్రైన్కి 100 మంది చెప్పులు దించి చూపించమంటావా, లేదా నువ్వు నేను ఇప్పుడే ఇక్కడ తేల్చుకుందామా? హేక హీకు, అలా చేస్తే నువ్వు భయపడ్డావని లెక్క, నువ్వు భయపడ్డావంటే నేను గెలిచినట్టు లెక్క, నేను గెలిచానంటే నువ్వు ఓడేవని లెక్క. ఏంటి అర్థమవుతుందా? సింహాన్ని బోర్డులో చూసుంటావు, ఫోటోలో చూసుంటావు, సర్కస్లో చూసుంటావు, టీవీలో చూసుంటావు, ఫోన్లో కూడా చూసుంటావు. గంభీరంగా అడవుల్లో నడవడం ఎప్పుడైనా చూసావా? జూలు దులిపి కసిగా పెట్టడం ఎప్పుడైనా చూసావా? ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్నులు వెయిట్ రా. చూస్తావా చూస్తావా చూస్తావా? ఏంటి సస్పెన్స్ చేస్తావా? డిస్మిస్ చేస్తావా? చేసుకో. 5,000 ఉంటే కూరగాయలు కొట్టు పెట్టుకుంటా, 50,000 ఉంటే పచారీ కొట్టు పెట్టుకుంటా, 5 లక్షలు ఉంటే డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకుంటా. కొద్దిగా నీ అమ్మ బాబు అంటూ ఎవరి దగ్గర చెయ్యి చాచి నుంచోను, చేతులు కట్టుకొని నుంచో. పిటికలతోనే కొండలు సైతం పిటిచీకల చేతులు ఇవి. అర్థమవుతుందా? పోలీస్ డ్రెస్ మీద ఉన్న 3 సింహాలే అందరూ చూసుంటారు, వెనక ఉన్న 4 సింహాన్ని ఎవరో చూడాలనుకుర్రా, చూడాలని ఆశపడ్డారో ఏ ఒక్కరు బాబు బాబు అని బుద్ధిగా చెప్తే మీరు మారరా. మీ బాబులు గుర్తొచ్చేదాకా పైనుంచి కింద వరకు గుండ కొడితే కానీ మీరు మారరు. పురుషోత్తం నాకు బొచ్చుతో సమానం. పోలీసుడు తగ్గితే మాటేసాడని అర్థం, మాటేసాడంటే పాములా కాటేస్తాడని అర్థం. దువ్వేసిన అడ్డమైన బిస్కెట్లు తిని బలిసే కుక్కని కాదు, ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడే సింహాన్ని. ఇప్పుడు పెద్ద ఆకలి మీద ఉన్నాను, ఈటు దొరికిన వేటాడడానికి రెడీగా ఉన్నాను. మూసుకొని వచ్చి జీపెక్కు. పుట్టిన దేశాన్ని, కన్న తల్లిని ఎవరు చులకనగా చూడాలని అనుకోరు. నా దేశాన్ని కుప్పుతొట్టంటావరా? అసలు ఏం తెలుసు నీకు నా దేశం గురించి? 600 square kilometers ఆఫ్ డెజర్ట్, 16,000 ఆఫ్ హిల్ స్టేషన్, 68% అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ నౌ అన్ని వనరులు సమతుల్యంగా ఉన్న దేశంలో నా భారతదేశం. అండ్ ఇట్స్ యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. అటువంటి నా దేశాన్ని కుప్పుతొట్టంటావరా? చాక్లెట్ తినేసి రేపల్ని పాడేయకుండా జేబులో పెట్టుకునే కల్చర్ ఇప్పుడు చిన్న పిల్లడి దాకా వచ్చిందిరా. రాబోయే తరం ఇంటింటికి టాయిలెట్స్, వీధి వీధికి ఒక చెత్త కుండీ వస్తుందిరా. అప్పుడు నా దేశం వేరేలా ఉంటుందిరా. ఆవేశంతో తప్పు చేసేవాడు మారతాడు, అధికారంతో తప్పు చేసేవాడు ఎన్నటికీ మారడు. You African animal, within a minute I'll coming in front of you, I will arrest you, then I will slam you, then I will show you what's the power of Indian police. ఏం చేసావన్నా? నిన్ను ఎంత నమ్మాను, నా సొంత నీలా కనుక్కున్నాను కదా, అటువంటి నాకే ద్రోహం చేస్తాను. అన్యాయంగా నన్ను నమ్మొచ్చిన 6 ప్రాణాలు తీసేసావు. నీ అబ్బా, అలా నీకేం ద్రోహం చేశారా? నమ్మినోడు ద్రోహం చేస్తే అటువంటి నువ్వు ఇస్తావా? శాపకి శాప ఇరోది, పాముకు ముంగిసి ఇరోది, రౌడీకి రౌడీ ఇరోది. ఈ క్షణం నుంచి నువ్వు నాకు విరోధివిరా.
నమ్ముకున్నందుకు, నిన్ను నమ్మి అన్నాను పనిచేసినందుకు నాకు బాగా వేసావుగా పిడి. ఎరా నేనేమన్నా ఎరవనా? ఏయ్, నేను పని చేసిందే నీ దగ్గర, నేర్చుకుంది నీ దగ్గర కాదు. అర్థమవుతుందా? ఏంటన్నా, బాణము వదలను, బాణము వేసిన వాడిని వదలను. ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావు? సార్. ఎస్ సార్. ఓకే సార్. ఇకపై సార్. కాల్ మీ సార్. సింహం వేటకు వెళ్ళేటప్పుడు అడవంతా ప్రశాంతంగా ఉంటుందంట. అప్పుడు ఆ సింహం ఆకలితో ఉంటే ఆడవంతా పస్తులు ఉండాల్సిందే. వాడి బాబు ఇలా ఎవడు పడితే వాడు వచ్చి కోళ్ళ దోసుకోవడానికి ఇది నిన్న మొన్న నిలబెట్టిన సామ్రాజ్యం కాదు. ఈ సామ్రాజ్యం నిలబెట్టడానికి నేను 27 ఏళ్ళు కష్టపడ్డాను. ఇది నేను రోలెక్స్. ఎవడైతే ఆకలితో ఉంటాడో, ఎవడైతే కష్టపడి పని చేస్తాడో, ఎవడైతే వాడు తలకిచ్చిస్తాడో, దీనమ్మ వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఇది ఫిక్స్. Once again, thanks to Surya Creations Telugu for giving this wonderful opportunity, and once I wishing very very happy birthday to you, my dear Surya bro. Thank you guys.